హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా 7th అండ్ 8th ఎగ్జామినేషన్ జరిగాయి కదా. ఈ ఎగ్జామినేషన్ ఒక స్మాల్ రివ్యూ, నేను అనాలిసిస్ కాదు చేస్తా అనేది, రివ్యూ మాత్రమే చేస్తా. ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ఏ టాపిక్ మీద ఎక్కువ ఫోకస్ ఏం చేయాలా అనే దానిపైన నీట్గా చెప్తాను. ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకొకటి, ఈ రివ్యూ చూడడం వల్ల మీకేం బెనిఫిట్స్ అంటే చెప్తాను చూడండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాయబోయే ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు రాయబోయే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ గో. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గో. నెక్స్ట్, ఎస్టర్డే మనకి ఇది 6 షిఫ్ట్ని బేస్ చేసుకొని నేను చెప్పానమాట. ఏమేమి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏం కథ అనేది. జీకే సంగతి ఏంటి, జనరల్ అవేర్నెస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అసలు ఈజీ ఉందా, టఫ్ ఉందా, లేక మోడరేట్ ఉందా, దీనిపైన గురించి ఒకసారి నీట్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ గురించి చెప్తాను చూడండి. సింప్లిఫికేషన్స్ 2 వచ్చాయి. నెక్స్ట్ డివిజన్ టెస్ట్ అనేవి, అవి నంబర్స్ ఆప్షన్. అది ఎలా ఉందంటే ఇక్కడ చూడండి ఎలా ఉందంటే, సో 1 2 3 4 5 ఉంది కదా, ఒక నెంబర్ ఇచ్చారు. ఇక్కడ 4 ఆప్షన్స్, 9 6 7 4. వీటిలో ఏ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అనేది 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సిఏఎస్ఐ కూడా ఏ టైప్లో అడిగారంటే మనకి ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్ట్గా సెకండ్ ఇయర్ అని ఇచ్చేసాడు, ఒక పర్సంటేజ్ ఇచ్చేసాడు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చి డైరెక్ట్గా 93 డేస్ 75 డేస్ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు అనమాట ఎస్ఐసిఏలో. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఏం లేదు, ఇలాంటి టైప్ క్వశ్చన్. ఎస్పీ ఆఫ్ 70 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సిపి ఆఫ్ 60 ఆర్టికల్, ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇలాంటి టైప్ క్వశ్చన్స్ అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఒక 1 పడింది, ఒకటి ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకోటి ఏమి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేసారనమాట. డైరెక్ట్ ప్రాఫిట్ కనుక్కోమని, లాస్ కనుక్కోమని, ఏదవుతుందో అది కనుక్కోమని, అట్లా 3 క్వశ్చన్స్ పట్టాయి. నెక్స్ట్ డిస్కౌంట్ కూడా, అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మినిమం 4 to 5 క్వశ్చన్స్ పడ్డాయి, మీరు ఫోకస్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ పర్సంటేజ్ చూడండి. పర్సంటేజ్ వచ్చి 2 టైప్స్. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారంటే, పర్సంటేజ్లో ఒక వాల్యూ ఇచ్చినాడు, 1,40,000 అనుకోండి, 10% ఇంక్రీజ్ అయింది, నెక్స్ట్ 20% ఇంక్రీజ్ అయింది, 30% డిక్రీజ్ అయింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో నెక్స్ట్ టోటల్ పాపులేషన్ ఎంత అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో పర్సంటేజ్ క్వశ్చన్స్ పడినాయి. ఇంకోటి కంపారిజన్ అడిగినాడు, నంబర్ కంపారిజన్, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడినాయి. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ డైరెక్ట్గా ఫార్ములా అడిగారు. నాకు ఒక షిఫ్ట్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ పడుతున్నాయి, ఒక షిఫ్ట్లో ట్రిగ్నోమెట్రీ పడుతున్నాయి, 2 పడవచ్చు. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్. ఈసారి ఫస్ట్ ఎలా అడుగుతున్నా అంటే, ఫస్ట్ షిఫ్ట్లో హెచ్సిఎఫ్ పడితే సెకండ్ షిఫ్ట్లో ఎల్సిఎం పడుతుంది. ఓకే, అసలే లేకుండా కూడా ఉండొచ్చు, ఇది పాయింట్. నెక్స్ట్ ఏజెస్ 1. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ 30 డేస్ చేస్తాడు అనుకోండి, బి అనే పర్సన్ 60 డేస్ చేస్తాడు. అయితే వాళ్ళు 4 డేస్ పని చేసిన తర్వాత ఇంకా ఎంత వర్క్ అనేది లెఫ్ట్ అయి ఉంది, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో పడినాయి అనమాట. ఇంకోటి 3% ఇచ్చాడు. ఎలా అంటే, ఏ అనే 20 వర్డ్ పర్సన్, బి అనేవాడు బి ప్లస్ సి అనేవాడు 30 డేసు, నెక్స్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి 60 డేస్ అయితే ఓన్లీ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడ్డాయి. నెక్స్ట్ పెన్సిల్ పెన్ ప్రాబ్లం ఈక్వేషన్ సాల్వింగ్ ఫార్మేషన్లో ఇచ్చాడు. అది ఎలా అంటే, 2 పెన్సిల్ కాస్ట్ 4 పెన్స్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 250 అనుకోండి. నెక్స్ట్ 4 పెన్స్ ఇంక్రీజ్ అయ్యాయి, నెక్స్ట్ 2 పెన్స్ డిక్రీజ్ అయ్యాయి, ఈజ్ ఈక్వల్ టు 500 అని అనుకోండి. ఇది రఫ్గా చెప్తున్నాను, అదే క్వశ్చన్ కాదు నేను చెప్పేది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఈక్వేషన్ ఫార్మేషన్ అయితే అడిగారనమాట. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ రేషియో ప్రపోర్షన్ మీన్. ఒక క్వశ్చన్లో డైరెక్ట్గా రూట్ ఏబి ఇచ్చాడు, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, ఇలాంటి టైప్ కూడా అడగచ్చు నెక్స్ట్ షిఫ్ట్లో. నెక్స్ట్ పార్ట్నర్షిప్, డైరెక్ట్గా పార్ట్నర్షిప్ కొద్దిగా హార్డ్గానే ఉంది. నెక్స్ట్ ఏజెస్ కూడా యావరేజెస్ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏమంటే, మనకి స్టాటిస్టిక్స్ అడిగారా లేదా అంటే,
నిజం చెప్తున్నా, స్టాటిస్టిక్ క్వశ్చన్స్ అయితే ఇంతవరకు కనపడలేదు. నెక్స్ట్ ఏమన్నా రాబోయే షిఫ్ట్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. స్టాటిస్టిక్స్ ఇంపీరియల్ ఫార్ములా అడిగే ఛాన్స్ ఉంది చూడండి, దాన్ని బేస్ చేసుకొని ఒకసారి చూడండి. ఒకసారి ఎలా ఉంటుందంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంపీరియల్ ఫార్ములా చెప్తున్నాను చూడండి, 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. ఈ ఫార్ములా బేస్ పైన క్వశ్చన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇంకోసారి చెప్తాను చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్. మీన్ అన్న యావరేజ్ అన్న అంత ఒకటి చూడండి, మీన్ అన్న యావరేజ్ అన్న అంత ఒకటి, 2 ఇంటూ యావరేజ్ కూడా అనొచ్చు. ఓకేనా, ఇది ఇంపీరికల్ ఫార్ములా వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా నోట్ చేసుకోండి మీరు. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏమైనా మిస్ అయ్యామంటే అసలైన పాయింట్ మిస్ అయ్యాను. టైం అండ్ డిస్టెన్స్ కూడా అడిగాడు క్వశ్చన్స్, ట్రైన్ ప్రాబ్లమ్స్ అడిగారు. అంటే ఇక్కడ పాయింట్ ఏమంటే బాగా 12 o'clock ఇక్కడ ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్ నుంచి 1 o'clock బయలుదేరితే వాళ్ళిద్దరు కలిస్తే, ఆ 2 trains కలిస్తే, వాళ్ళిద్దరు కదా 2 trains కలిస్తే ఏ టైంలో ఏ డిస్టెన్స్ ఏ స్పీడ్ అనేది అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ మోడల్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇంకొకటి రేషియో ఇచ్చేసి టైం రేషియో ఇచ్చేసినాడు, 2:3. నెక్స్ట్ ఒక స్పీడ్ రేషియో ఇచ్చినాడు, ఒక స్పీడ్ వాల్యూ ఇచ్చినాడు, ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకోండి. అయితే సెకండ్ రేషియో కనుక్కోమంటాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నాడు. ఓవరాల్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నిజంగా చెప్తున్నా, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాక్సిమం ఎగ్జామినేషన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ 30కి అట్లీస్ట్ 27 అటెంప్ట్ చేసి వస్తారు. ఇది నేను చెప్తున్నా, 30కి 27 మినిమం ప్రతి యావరేజ్ స్టూడెంట్ అటెండ్ చేసి వస్తున్నాడు. అలా ఉంది పేపర్. అంత ఈజీ ఏం లేదు, అంత టఫ్ ఏం లేదు, అంటే మోడరేట్గానే ఉంది. క్వాంట్ ఓకే, 30కి 27 అంటే ఆషామాషి అయితే కాదు, మినిమం చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, రీజనింగ్ కథకు వచ్చేస్తా. రీజనింగ్ సిరీస్ 2. ఏం సిరీస్ సార్ ఇవి అంటే, ఎలా ఉందంటే ఈ సిరీస్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ దీంట్లో సిరీస్ పాయింట్స్ చెప్తాను చూడండి, 1 2 3, నెక్స్ట్ 2 3 4, నెక్స్ట్ 5 6 7 8 9 నేను రఫ్గా చెప్తున్నాను. అయితే ఇవన్నీ కంబైన్డ్ అయ్యి ఏదో ఒక క్వశ్చన్ అయితే జనరేట్ చేస్తున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతా. యాక్చువల్గా ఇది బ్యాంకింగ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ అనమాట, ఇక్కడ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఇలా క్వశ్చన్స్ అడిగా అంటే సిరీస్ 1 2 3 4 5 6, దీనికి ఆడ్ నెంబర్కి 2 యాడ్ చేస్తాం, ఈవెన్ నెంబర్కి 3 యాడ్ చేస్తాం అనుకోండి. ఫస్ట్ 2 లాస్ట్ 2 యాడ్ చేస్తే ఎంత అనే క్వశ్చన్ అయితే పడుతున్నాయి. ఓకేనా, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ చూడండి. బ్లడ్ రిలేషన్ A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు A ఇస్ ద సన్ ఆఫ్ B, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ సైన్ చేంజెస్లో మ్యాక్సిమం అయితే ఒకటి రాలేదు, ఒకసారి చూసుకోండి. సైన్ చేంజెస్ కూడా అంటే ఇది ఎలా ఉందంటే చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 24 డివైడెడ్ బై 7 ప్లస్ 6 మైనస్ 3 అంటే నెక్స్ట్ ఇంటూ 4 అనుకోండి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో సింబల్స్ అనేది ఇంట్రడ్యూస్ అంటే ఎక్స్చేంజ్ చేసే క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు అనమాట. ఇది సైన్ చేంజెస్ని. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చూడండి. కోడింగ్ డీకోడింగ్ వచ్చి మనకి ఏ టైప్లో అడిగాడంటే ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ అనుకోండి, 1 2 3 4 5 ఇచ్చాడు. ఇంకొకటి నెక్స్ట్ యావరేజ్ అనుకోండి, 7 6 5 యావరేజ్. అయితే ఒక లెటర్ కోడ్ ఎంత అని అడుగుతున్నాడు డైరెక్ట్గా. ఆ లెటర్ అనేది డైరెక్ట్గా చూసి పెట్టచ్చు. ఇది 1 minute కూడా పట్టదు, 1 second అట్లా పట్టేస్తుంది, అంత టైప్. అలాంటి టైప్లో ఉంది. ఇవి కొద్దిగా ఈజీనే. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఇందాక చెప్పేశాను కదా. నెక్స్ట్ నంబర్ సిరీస్ కూడా పడినాయి. నంబర్ సిరీస్ వచ్చి మ్యాక్సిమం 2 పడ్డాయి, అది డిఫరెన్సెస్ చూసుకుంటే చాలా అనమాట. అది ఎట్లా 14 16 18, అయితే వీటి డిఫరెన్స్ ఎంత, నెక్స్ట్ నెంబర్ ఏమి, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో 2 పడ్డాయి. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చెప్పేసాను ఇందాక, 3 digit రేషియో. ఇది చూడండి ఒక్కసారి, కొద్దిగా ఆల్రెడీ NTPC గ్రాడ్యుయేషన్లో కూడా అడిగినారు కొన్ని షిఫ్ట్లో. 243:112, నెక్స్ట్ 124:256. ఈ రేషియో ఇచ్చేసి కింద రేషియో సేమ్ ఉంటుందేమో కనుక్కోమంటాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ కోడింగ్ నెంబర్ 2, ఇది కూడా చెప్పాను కదా నేను ఇందాక. నెక్స్ట్ చూడండి, పజిల్స్ చూడండి. పజిల్స్ చెప్తాను, నిజంగా చెప్తాను. పజిల్స్ ఏమడుగుతున్నా అంటే మ్యాక్సిమం సర్కిల్ కావచ్చు, ఫ్లోర్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు,
ఇప్పుడు లాస్ట్ షిఫ్ట్లో ఓన్లీ సర్కిల్స్ ఫ్లోర్స్ మాత్రమే పడ్డాయి, లైన్స్ పడలేదు. నెక్స్ట్ షిఫ్ట్లో పడే ఛాన్సెస్ ఉందన్నమాట. ఎవరైతే నెక్స్ట్ నాకు తెలిసి ఈరోజు 9th 10th టుమారో 10th 11th ఎగ్జామ్ ఉన్నారో వాళ్ళకి లైన్స్ బాగా చూసుకొని పోండి. లైన్స్ సర్కిల్స్ ఈ 3 టైప్స్ ఫ్లోర్స్, నెక్స్ట్ 4 టైప్స్ ఉన్నాయి కదా పజిల్స్, ఇవి 2 టైప్స్ సర్కిల్ ఫ్లోర్స్, నెక్స్ట్ లైన్స్, నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. ఇది కూడా చూడండి ఒకసారి. డైరెక్షన్స్ కంపల్సరీ మినిమం 3 to 4 అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో. మ్యాక్సిమము 3 to 4 అయితే ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ పడుతున్నాయి. బాగా ప్రాక్టీస్ చేయండి. డైరెక్షన్స్ పజిల్స్ ఇక్కడే చూడండి, మినిమము ఓవరాల్ చూస్తే 10 క్వశ్చన్స్ ఆడే అయిపోతున్నాయి మనకి. 7 3 దీంట్లో ఈ సర్కిల్ బేస్లో కొద్దిగా అటు ఇటు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. బాగా చూడండి, టోటల్గా 10 క్వశ్చన్స్ వచ్చాయి ఓన్లీ పజిల్స్ మాత్రమే. నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇంకేమైనా మిస్ అయ్యామా? ఇంకా ఏం మిస్ అయ్యాము వీటిలో ఇంకా చెప్తాను, ఆగండి ఒక నిమిషం. పజిల్స్ ఆల్మోస్ట్ ఆల్ 6-7 మెంబర్స్ మాత్రమే ఇస్తున్నాడు. ఇంకేదా ఇంకో క్వశ్చన్ వచ్చింది, గుర్తొచ్చింది, చెప్తాను చూడండి. సో ఏబిసిడి, నెక్స్ట్ బిసిడిఏ, నెక్స్ట్ సిబిఏడి, నెక్స్ట్ బీడీసీఏ, ఇలాంటి కోడింగ్ కొత్తగా అడుగుతున్నాడు. కొత్తగా ఏం లేదు ఇది. నెక్స్ట్ ఫార్మేషన్, ఈ ఫార్మేషన్ కనుక్కున్న తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ కంటిన్యూషన్ క్వశ్చన్, ఇది ఒక్క క్వశ్చన్ ఇట్లా పడింది. ఓకే, ఇక్కడ లెటర్స్ చేంజ్ అవుతున్నాయి మనకు. లెటర్ ఈ ప్రాసెస్ అనేది చూసుకుంటూ ఉండాలి మనం. ఈ ప్రాసెస్ ఒక సిరీస్ ఉంటుంది, 4 ఆప్షన్లో ఏది ప్రాసెస్ కరెక్ట్ అవుతుందో అది చేసుకొని ఆప్షన్ చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది పాయింట్. ఇంకా ఏముందంటే అంతే, ఆల్మోస్ట్ ఆల్. రీజనింగ్ కూడా నిజంగా చెప్తున్నా, మినిమం ప్రాక్టీస్ చేసిన పర్సన్ 1-2 రావట్లేదు. 30 క్వశ్చన్స్లో 1-2 రావట్లేదు. 30 క్వశ్చన్స్ కూడా చేసే వాళ్ళు ఉన్నారు. దాంట్లో మినిమం 25 to 30 వరకు పోతుంది. ఇంకా మ్యాక్సిమం అంటే 28 వరకు అటెంప్ట్ చేసి రావచ్చు. ఓకేనా, అదే క్వాంట్ అయితే నేనేం చెప్తున్నా, క్వాంట్ 25 to 30, అంటే 30 ఈ మీడియం రేంజ్లో అటెంప్ట్ చేసి వస్తున్నారు మీకు. ఓకే, ఇది అర్థమెటిక్ రీజనింగ్ రివ్యూ. ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తాను చూడండి. జనరల్ అవేర్నెస్ నిజంగా చెప్తున్నా, చుక్కలైతే చూపించినాడు. ఒక లైన్ పాయింట్ చెప్తాను. క్వశ్చన్ పేపరు నేను ఇచ్చే సలహా ఏదంటే, జనరల్ అవేర్నెస్ నుంచి మీకు ఎన్ని వస్తే అన్ని అటెంప్ట్ చేయరండి. మీకు 20 వస్తే 20ని అటెంప్ట్ చేయండి. నెగిటివ్ పెట్టకపోవద్దండి. నెక్స్ట్ ఏ టాపిక్స్ పైన ఎక్కువ ఫోకస్ ఏం పెట్టాలంటే చెప్తాను చూడండి. కంప్యూటర్ అయితే 2 అడిగాడు. లాస్ట్ టైం అయితే 4 పడ్డాయి. ఏది గ్రాడ్యుయేట్లో. అండర్ గ్రాడ్యుయేట్లో అయితే ఓన్లీ 2 మాత్రమే పడ్డాయి. నెక్స్ట్ హిస్టరీ వచ్చి ఓన్లీ 2 or 3 సంథింగ్. నెక్స్ట్ పాలిటీ చూడండి, దీంట్లో బాగా ఫోకస్ చేయాల్సింది ఆర్టికల్స్ నుంచి. నిజంగా చెప్తున్నా, ఆర్టికల్స్ అయితే గన్ షాట్, ఖచ్చితంగా అన్ని ఆర్టికల్స్ నేర్చుకొని పోండి. మినిమం 2 అడుగుతున్నాడు. నెక్స్ట్ అమెండ్మెంట్ నుంచి కూడా, అమెండ్మెంట్ ఆర్టికల్స్ నుంచి మీరు నేర్చుకొని పోతే మ్యాక్సిమం ఒక 3 క్వశ్చన్స్ పడతాయి. పాలిటీ అదొకటే కాదు, ఇంకోటి కూడా అడిగారు. 2 క్వశ్చన్స్ పడ్డాయి నాకు పాలిటీ. ఎలా అడిగారంటే, గవర్నర్ ఆర్టికల్ అడిగాడు. గవర్నర్ ఆర్టికల్ ఎలా అడిగాడు, అది పక్క స్టేట్కి కూడా మీరు గవర్నర్ చూసింటారు. ఒకే స్టేట్కి 2 స్టేట్స్కి ఒకే గవర్నర్ ఉంటాడు కదా, ఆ ఆర్టికల్ పడ్డాయి. నెక్స్ట్ పంచాయతీరాజ్ చూసుకోండి బాగా. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా అడిగాడంటే, డైరెక్ట్గా అపాయింట్మెంట్. యూపీఎస్సి, నాకు అడిగిన క్వశ్చన్ చెప్తున్నా. యూపీఎస్సి చైర్మన్స్, నాకు తెలిసిన క్వశ్చన్, అడిగిన క్వశ్చన్స్ కాదు, తెలిసిన క్వశ్చన్స్ అనమాట. యూపీఎస్సి ఎగ్జామినేషన్ కండక్షన్ గురించి అడిగారు అనమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా పడ్డాయి. పాలిటీ నుంచి మినిమం 3 to 4 క్వశ్చన్స్ అయితే పడ్డాయి. చూడండి, ఎక్కువ ఫోకస్ చేయండి. హిస్టరీ 2, నెక్స్ట్ కంప్యూటర్ 2 అడిగారు. ఎక్కువ కూడా కావచ్చు. నెక్స్ట్ ఎకనామిక్స్ కూడా బాగానే పడ్డాయి. 2 or 3 క్వశ్చన్స్. నేను రఫ్గా 2నే చెప్పాను. ఆడుండే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, నిజంగా చెప్తున్నా, ఒక్కసారి నా మాట వినండి. ఎలా ఉందంటే, వచ్చి రానట్టు ఉంది. ఏం సార్ అలా అంటున్నారంట? అలా ఎలా ఉందంటే, తెలిస్తేనే అటెంప్ట్ చేయండి, తెలియకపోతే అటెంప్ట్ చేయొద్దండి. అలానే ఉంది. నీకు తెలిసినట్టే ఉంటుంది, కానీ క్వశ్చన్స్ ఆ విధంగా వాడు డిజైన్ చేశాడు అనమాట, ఓవరాల్గా చూసుకుంటే. ఓకేనా,
నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చెప్తాను చూడండి. బయాలజీ కూడా 2 క్వశ్చన్స్ పడ్డాయి. ఫిజిక్స్ ఏం పడలేదు. కొన్ని క్వశ్చన్స్‌లో ఫిజిక్స్ కూడా పడ్డాయి అంటున్నారు. కొన్ని షిఫ్ట్‌లో. కొంతమందికి అయితే బయాలజీ కూడా పడ్డాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. వీడియో కూడా లెంత్ అవుతుంది. నో ప్రాబ్లమ్. బాగా వినండి. నెక్స్ట్ అప్‌కమింగ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మంచి యూజ్ అన్నమాట ఇది. రీసెంట్‌గా నేనైతే కరెంట్ అఫైర్స్ బాగా చూసిందైతే యాక్చువల్‌గా 10 క్వశ్చన్స్ వచ్చేవి. 10-15 క్వశ్చన్స్ అక్కడే ఉన్నాయి. 10-15 క్వశ్చన్స్ ఏప్రిల్ వరకు అడిగాడు మనకి. ఏప్రిల్ లాస్ట్ ఎప్పటి నుంచి 2024 జనవరి నుంచి ఏప్రిల్ 2025 వరకు అడిగారు చూడండి. నీట్‌గా రాస్తాను ఆగండి. 2024 జనవరి నుంచి ఏప్రిల్ 2025 వరకు అయితే నా క్వశ్చన్స్ అయితే అక్కడ కనపడ్డాయి. జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. ఇది నేను ఇచ్చే రివ్యూ అనమాట. నేను రాయబోయే ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, అందరికీ నేను ఒకే మాటే చెప్తాను. ఒక్కసారి చూడండి. ఇక్కడ అయిపోయింది కదా. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మీకు తెలిస్తేనే అటెంప్ట్ చేయండి. తెలియకపోతే స్కిప్ చేయండి. నీకు 15 వస్తే 15 పెట్టి లేసరా అంతే. నీకు 10 వస్తే 10 పెట్టు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 30 చేయడానికి ట్రై చేయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. నీకు క్వాలిఫై అయ్యేది డిసైడ్ చేసేది మాత్రం జనరల్ అవేర్నెస్ మాత్రమే. జనరల్ అవేర్నెస్ ఎవడైతే అటెంప్ట్ చేసేస్తాడో నీట్గా వాడే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పే మాట ఇది. కావాలంటే మీరు ఎగ్జామినేషన్ రాసినాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు సార్ ఆ మాట అంటున్నారంటే కూడా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్క స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ కూడా మినిమం 20-25 అటెంప్ట్ చేసి వస్తున్నాడు. ఇంకా నీతో ఏముంది సపరేట్గా? నీతో సపరేట్ టాలెంట్ ఏముంది? అన్ని అటెంప్ట్ చేసి వస్తేనే కదా నువ్వు. లేదా జనరల్ అవేర్నెస్ చదివితే 100% చెప్తున్నా కంపల్సరీ క్వాలిఫై అవుతున్నాం. జనరల్ అవేర్నెస్ తర్వాత చదువుకోకుండా ఎగ్జామినేషన్ పోతే నిజం చెప్తున్నా మీరు ఎంత క్వాంటిటీ చేసినా, ఎంత రీజనింగ్ చేసినా చాలా కష్టం. అలానే ఉంది సిచ్యువేషన్. అయితే అలానే ఉంది. ప్రతి ఒక్కరు చేస్తున్నారు. మినిమం ఒక 2-3 మంత్స్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ప్రాక్టీస్ చేసిన స్టూడెంట్ కూడా అటెంప్ట్ చేసే విధంగా ఉంది. కానీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అయితే కట్ ఆఫ్ ఎక్కువ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకొకటి ఏమంటే గ్రాడ్యుయేషన్ అయితే ఎందుకు గ్రాడ్యుయేషన్ అలా పెట్టుకున్నారంటే గ్రాడ్యుయేట్కి ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్ మొత్తం 3 అంత రాసే విధంగా అయితే రాలేదు. కొద్దిగా లెవెల్ ఆఫ్ అనేది కొద్దిగా తగ్గి అయితే ఉంది అండర్ గ్రాడ్యుయేట్కి. ఇంటర్మీడియట్ లెవెల్ కదా ఆ సిచ్యువేషన్లో అయితే ఉందన్నమాట. ఓకే, ఇది నేను చెప్పే రివ్యూ అనమాట. జనరల్ అవేర్నెస్ పైన ఎవరైతే లేట్ ఎగ్జామ్ ఉందో వాళ్ళు దానిపైన ఫోకస్ చేయండి. అట్లీస్ట్ డైలీ 1 ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. ఇంకొక నేను పాయింట్ ఏమంటే చెప్పేది, నా ఛానల్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను టుమారో నుంచి వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం 2 డేస్కి ఒకసారి ఒక వీడియో పెడుతూనే ఉంటాను. అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్. వీలైతే జనరల్ అవేర్నెస్ కూడా సెండ్ చేసే ట్రై చేస్తాను. ఓకే, ఇంకా నేను చెప్పకూడదు, చేస్తాను ఖచ్చితంగా. నా వీడియో ఫాలో అయితే మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా చెప్పకూడదు. ఓకేనా? యాక్చువల్గా ఎగ్జామ్ అనాలిసిస్ అసలు చేయకూడదు. ఎగ్జామ్ రివ్యూ ఇచ్చుకోవచ్చు, అనాలిసిస్ చేయకూడదు. బొక్కలో వేస్తారు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం ట్రై చేస్తాను చెప్పడానికి. ఓకే, మీరు మన ఛానల్ని చూస్తున్నారు కదా, మీరు ఒకటి చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు మీ నుంచి నేనేం ఎక్స్పెక్ట్ చేయను. ఇంకొకటి ఫైనల్గా ఏమంటే ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఎన్సిఆర్టీ బుక్స్ మన ఛానల్ను సెండ్ చేసి ఉంచాను నేను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంకొకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, ఇవన్నీ ఫ్రీ బుక్స్ నేను సెండ్ చేసి ఉంచా. ఫ్రీ బుక్స్, అమౌంట్ కాదు. వెళ్ళి ఫస్ట్ జాయిన్ అవ్వండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మీ నుంచి నేను ఏదైనా ఆశించేదంటే అది మాత్రమే. ఓకేనా? ఎగ్జామ్ అనాలిసిస్ అనేది అసలు ఇక్కడ చేయకూడదు అనమాట. నేను అందుకే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చేయగలను నేను. ఇంతకు మించి ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
ఏమైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ చేయొద్దండి. నెగిటివ్ కామెంట్స్ చేస్తే బ్లాక్ చేస్తాను. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దండి. అటెండెన్స్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది ఎగ్జామినేషన్స్లో. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏదైనా మీకు సజెషన్స్ కావాలనుకుంటే ఏం చేయాలా ఈ డేస్లో, ఈ కమింగ్ అప్ డేస్లో. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్స్ ఎప్పటి వరకు ఉన్నాయి అంటే నెక్స్ట్ మంత్ 8th వరకు ఉంది. నెక్స్ట్ మంత్ 8th వరకు ఉంది. ఇది మెయిన్ పాయింట్. ఈ 8th వరకు నేను చెప్పిన సజెషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈరోజు రివ్యూ ఇచ్చాను కదా, ఆ సజెషన్స్లో ఫోకస్ చేయండి. డైలీ ఎగ్జామ్ ఒక మార్క్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.